నిన్న పీఠాధిపతులు స్వాములు అంటూ నన్ను తీసుకెళ్లాడా? అసలు అక్కడికి తీసుకెళ్లనే లేదు. లేదా మరి ఆశీర్వచనాలు తీసుకున్నానన్నాడు? పచ్చి అబద్ధం. అబద్ధమా? అవును తాతయ్య. మరెక్కడికి తీసుకెళ్ళాడేవాడు? పద పద అని తొందర పెట్టి నన్ను కొండ దగ్గరికి తీసుకెళ్లాడు. కొండ దగ్గరకా? నిన్ను చంపి పడేస్తా, పీడ వదులుతుంది అని భయపెట్టాడు. నిజంగా చంపేస్తాడేమో అని నేనేదో 4 అబద్ధాలాడి చావు నుంచి తప్పించుకొని బయటపడ్డా. బహుశా ఆ అబద్ధాలు ఏమైనా రికార్డ్ చేశాడేమో. అది వినిపిద్దామని పిలిచినట్టున్నాడు. ఏరా, అది చెప్పింది నిజమేనా? అది అది వాడి నసుగుడే చెబుతుంది మంగ. స్వర్ణ చెబుతుంది నిజమేనని. అవునమ్మమ్మా. ఏమిట్రా, ఏమిటిదంతా? పిచ్చేమన్నా ఎక్కిందా నీకు? ఎక్కే ఉంటుంది, అందులో అనుమానం ఏముంది? వాడికి ఆలోచనల కన్నా అనుమానాలే ఎక్కువ అవుతున్నాయి. అవి పిచ్చెక్కిచ్చాయేమో. మీరుండండి. ఏమిట్రా, ఏమిటి నువ్వు చేస్తున్న పని? వారసుడిని కనబోయే పిల్లని అసలు పుట్టలో గుట్టలో ఎక్కించడం ఏమిట్రా? చంపేస్తానని బెదిరించడం ఏమిటి? ఎందుకు ఇలా మతి తక్కువ పనులు చేస్తున్నావు? నీ తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఇంకా చేస్తున్నావా? చూడు, అతి తెలివితేటలు ప్రదర్శించకురా. నీ తప్పు క్షమించేగా దాన్ని నే మనవరాలిగా అంగీకరించింది. చూడు, ఇప్పటికైనా పిచ్చి వేషాలు మానుకో. లేకపోతే నేను ఇదివరకు చెప్పినట్టే ఆస్తి మొత్తం రేపటి వారసుడికి రాసి పారేస్తాను.